వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారత ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా అమలు పరచాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. రహదారి ప్రమాదాల నియంత్రణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఈ నెల 25వ తేదీ నంద్యాల పట్టణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వితీయ రాష్ట్ర మహాసభలు. నంద్యాల పట్టణంలో ఘనంగా ప్రింటర్స్ డే మరియు జాన్ గుటెన్బర్గ్ జయంతి. హనీఫ్ నగర్ రోటరీ పాఠశాలలో ఘనంగా వైజ్ఞానిక ప్రదర్శనలు. సంజీవనగర్ లోని ఉమామహేశ్వర ఆశ్రమం నందు హోమం. భారత ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా అమలు పరచాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూయింగ్ బృంద అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశంపై ఖచ్చితమైన నిఘా ఉంచి ప్రతి విషయాన్ని నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలులో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా ఎంసీసీటీ, ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఎఫ్ఎస్టీ టీంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రఘువీరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఎఫ్ఎస్టీ మరియు ఎంసీసీ టీం అధికారుల పాత్ర కీలకమైందని, భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పక పాటించి విధులు నిర్వహించాలన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీంలను ఏర్పాటు చేశామని, జిల్లా స్థాయిలో ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన పొంది ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి స్థాయిలో మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆయా టీంల అధికారులు అన్ని విధాల సన్నద్ధమై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలన్నారు. నిరంతరం ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఎఫ్ఎస్టీ మరియు ఎంసీసీ టీం అధికారులు అప్రమత్తంగా ఉండి ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. సివిజిల్ యాప్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల్లో మద్యం, డబ్బు, ఇతర వస్తువులు రవాణా కాకుండా ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ఏ రోజు వచ్చిన ఫిర్యాదులను ఆ రోజే పరిశీలించి రిపోర్టులు ఇవ్వాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో శాంతి భద్రతలు పక్కాగా అమలు పరిచేందుకు ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఎఫ్ఎస్టీ మరియు ఎంసీసీ టీం అధికారులు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నోటిఫికేషన్ నుండి అమలులో ఉంటుందని, ఎన్నికలు సజావుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అధికారులకు అందుబాటులో ఉంటామని, ఇలాంటి సమస్యలు, సందేహాలు నెలకొన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ, ఎస్ఎస్టీ, వివిటీ, ఎఫ్ఎస్టీ మరియు ఎంసీసీ టీంల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల విలువైన ప్రాణాలను రక్షించేందుకు, జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి, ఆర్టీఓ శివారెడ్డి, డిఎస్పీలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల విలువైన ప్రాణాలను రక్షించడానికి నంద్యాల జిల్లా పరిధిలోని శాంతరాం మెడికల్ కళాశాల, చాబోలు క్రాస్, ఐలూరుమెట్ట, ఆళ్లగడ్డలోని అహోబ్లం క్రాస్, ఏవి గోడన్స్, బలపనూరు క్రాస్ తదితర జాతీయ రహదారుల్లో రహదారి ప్రమాదాల నియంత్రణకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఎన్హెచ్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేసి సంబంధిత నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వైట్ జంక్షన్ నుండి ఐటీసీ వరకు లైటింగ్ లేని కారణంగా రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 3 రోజుల్లో లైటింగ్ ఏర్పాటు చేసి సంబంధిత ఫోటోలను తనకు పంపాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కుందు నది, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రద్దీ ప్రాంతాల్లో 3 రోజుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి ఎస్సీ శ్రీధర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు బిఐఎస్ హెల్మెట్లనే వాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి ప్రమాదాల్లో ఎవరివో ప్రాణాలు పోతాయని మొక్కుబడి రీతిలో అప్పగించిన పనులు చేయకుండా పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులు రహదారి నియంత్రణకు సూచించిన పనులను ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు.
జాతీయ రహదారుల్లో ఒక్క ప్రమాదం కూడా జరగలేదన్న ఆత్మ సంతృప్తి ఎన్హెచ్ అధికారులకు ఉండాలన్నారు. భద్రతా సమావేశాల్లో సూచించిన అంశాలను ప్రాధాన్యతగా భావించి నెల రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నంద్యాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఎంట్రీ ఎగ్జిట్ గుర్తింపు సూచికలు ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల్లో ప్రమాదాల నియంత్రణకు సూచించిన భద్రతా చర్యలు చేపట్టలేదని జాతీయ రహదారుల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాగే వ్యవహరిస్తే టోల్గేట్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పట్టణంలో ఫుట్పాత్లపై దుకాణదారులు ఆక్రమించకుండా పాదాచారులు నడిస్తే రోడ్లపై ప్రమాదాలు నివారించవచ్చని, ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల్లో 8 హైవే పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో గత 2 సంవత్సరాలతో పోలిస్తే భద్రతా చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాల బారిన పడిన మరణాల సంఖ్యను తగ్గించగలిగామన్నారు. ఈ నెల 25వ తేదీ నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్ హాల్ నందు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వితీయ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని ప్రతినిధులు డాక్టర్ బ్రహ్మారెడ్డి, ఆకుమల్ల రహీంలు పిలుపునిచ్చారు. ఈ మేరకు సభల ఏర్పాట్ల నిమిత్తం ముందస్తు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వితీయ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో చట్టసభలకు ఎన్నుకునే నాయకులను మంచివారిని, ప్రజలకు మేలు చేసేవారిని, చట్టబద్ధంగా వ్యవహరించేవారిని ఎన్నుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. రేపు మా 2వ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర మహాసభ రేపు జరుపుకుంటున్నాము. గతంలో 2022లో గుంటూరు పట్టణంలోనే మొదటి ప్రథమ మహాసభ జరుపుకున్నాం. ఆ మహాసభ నుంచి ఈ మహాసభ వరకు చేసినటువంటి కార్యక్రమాల్ని సమీక్షించుకుంటూ భవిష్యత్తులో తీసుకునేటువంటి కార్యక్రమాల కోసం మరి మేము ఈ మహాసభలు జరపనేటువంటిది మాకున్నటువంటి నియమ నిబంధనలు. మా సంస్థ ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య పాలన జరగాలనేది కోరుకుంటూ ఈ ఉద్యమం ప్రధానంగా ఏంటంటే పౌరులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యం యొక్క విలువల్ని అమలు జరిగేలాగా, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో పర్యవేక్షణాధికారాన్ని పౌరుడు అవలంబించేలాగా శిక్షణ ఇస్తూ ఈ విషయాలపైన ప్రశ్నించే అలవాటుని సక్రమమైన పద్ధతిలో ఏ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రజల్ని అవగాహన పనులు చేయటమే, వాళ్ళకి శిక్షణ ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని గత 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఉద్యమ సంస్థ. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా అమలుపరుచుకోవటానికి అవసరమైన 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలని ప్రజలకు తెలియజేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసి గ్రామ సభలో, వార్డు సభలో తమ యజమానిత్వాన్ని నిలబెట్టుకునేలా ప్రజల్ని చైతన్యవంతులు చేయటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సమాచార హక్కు చట్టం అనేటువంటిది చాలా సమగ్రమైనటువంటి చట్టం. ప్రజలకి పరిపాలనలో లొసుగులు కానీ, పరిపాలనలో పారదర్శకత విషయం సంబంధించి కానీ, అలాగే ఇంతకుముందు శివప్రసాద్ గారు అన్నట్టు ప్రజల్లో తమ యజమానత్వాన్ని రుజువు చేసుకోవడానికి ప్రజలే ప్రభువులు అనేటువంటి నానుడు ఏదైతే ఉందో దీన్ని సార్థకం చేయాలని అంటే ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటిది సక్రమంగా జరగాలి. గ్రామ సభలు సక్రమంగా జరిగితే ప్రజలు ఈ పరిపాలనలో ప్రత్యక్షంగా భాగస్వామి అవుతారనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక, ఈ జయభారత్, సత్యాన్వేషణ మండలి, జనజ్ఞాన వేదిక సంస్థలు ప్రధానంగా దీన్ని తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాయి. జనవిజ్ఞాన వేదిక అనే సంస్థ తరఫున నేను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో భాగస్వామిగా పనిచేస్తూ ఉన్నా. భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారు చివరి సమావేశంలో 49 నవంబర్లో జరిగిన సమావేశంలో మేము ఈ రాజ్యాంగాన్ని చాలా బాగా రాయడానికి ప్రయత్నం చేశాం. ఒకవేళ అంత బాగా లేకపోయినా మీరు మంచి వాళ్ళని కానీ ఎన్నిక చేసుకునేటట్లయితే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నాడు. కానీ మీరు ఎన్నిక చేసుకునేటోళ్ళే సరైన వాళ్ళు కాకపోతే మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినా మీకు మేలు జరగదన్నాడు.
పట్టణంలో నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం అచ్చు యంత్రం ఆవిష్కర్త జాన్ గుటెన్బర్గ్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, ప్రింటింగ్ ప్రెస్ ఓనర్స్, వర్కర్స్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రింటింగ్ యంత్రం రూపకర్త జాన్ గుటెన్బర్గ్ జయంతిని ప్రింటర్స్ డేగా ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రింటింగ్ యంత్రం రావడంతో ప్రపంచానికి పుస్తకాలలో చరిత్ర, అనేక అంశాలను ముద్రించడానికి అవసరమైన సందర్భాలలో తిరిగి చదివేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రింటింగ్ యంత్రం వల్ల నేటి ఆధునిక కాలంలో కలిగే ప్రయోజనాలను వివరించారు. జాన్ గుటెన్బర్గ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 24న ప్రింటర్స్ డేను ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈరోజు ఫిబ్రవరి 24న నంద్యాలలో ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ తరఫున ప్రింటర్స్ డేను జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఇందుకు సహకరించిన ప్రింటింగ్ ప్రెస్ తోటి ప్రింటింగ్ ప్రెస్ మిత్రులకు, వర్కర్లకు నా శుభాకాంక్షలు. ఈరోజు జాన్ గుటెన్బర్గ్ జన్మదిన శుభ సందర్భమున ఫిబ్రవరి 24వ తేదీ ప్రింటర్స్ డే జరుపుకుంటున్నాము. అలాగే మా వర్కర్లు, ఓనర్లు అందరం మేము కలిసికట్టుగా ప్రతి సంవత్సరం ఒక పండుగ పండుగగా గాంధీ చౌక్ నుంచి అలాగే వివేకానంద కల్పనా సెంటర్లో వివేకానంద బొమ్మకు మాల వేసి అలాగే అక్కడి నుంచి టౌన్ హాల్ వరకు ర్యాలీ ప్రవర్తిస్తున్నాం. ప్రజల విలువైన ప్రాణాలను రక్షించేందుకు, జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి, ఆర్టీఓ శివారెడ్డి, డిఎస్పీలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల విలువైన ప్రాణాలను రక్షించడానికి నంద్యాల జిల్లా పరిధిలోని శాంతరం మెడికల్ కళాశాల, చాబోలు క్రాస్, ఐలూరుమెట్ట, ఆళ్లగడ్డలోని అహోబ్లం క్రాస్, ఏవి గోడన్స్, బలపనూరు క్రాస్ తదితర జాతీయ రహదారుల్లో రహదారి ప్రమాదాల నియంత్రణకు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఎన్హెచ్ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేసి సంబంధిత నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వైట్ జంక్షన్ నుండి ఐటీసీ వరకు లైటింగ్ లేని కారణంగా రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో 3 రోజుల్లో లైటింగ్ ఏర్పాటు చేసి సంబంధిత ఫోటోలను తనకు పంపాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కుందు నది, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ రద్దీ ప్రాంతాల్లో 3 రోజుల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి ఎస్సీ శ్రీధర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు బిఐఎస్ హెల్మెట్లనే వాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి ప్రమాదాల్లో ఎవరివో ప్రాణాలు పోతాయని మొక్కుబడి రీతిలో అప్పగించిన పనులు చేయకుండా పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులు రహదారి నియంత్రణకు సూచించిన పనులను ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారుల్లో ఒక్క ప్రమాదం కూడా జరగలేదన్న ఆత్మ సంతృప్తి ఎన్హెచ్ అధికారులకు ఉండాలన్నారు. భద్రతా సమావేశాల్లో సూచించిన అంశాలను ప్రాధాన్యతగా భావించి నెల రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని అనీఫ్ నగర్ రోటరీ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు సృజనాత్మకతతో, సొంత మేధస్సుతో, వాళ్ళ ఆలోచన విధానంతో పలు ఆవిష్కరణలు చేశారు. కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ నిజాముద్దీన్, సుధీర్, డివి సుబ్బయ్య ప్రారంభించారు. పాఠశాల డైరెక్టర్స్ నిజాముద్దీన్, సుధీర్, డివి సుబ్బయ్య మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనల వలన విద్యార్థులలో ఒక వినూత్నమైన ఆలోచనలు పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే ట్రాక్ దాటే సమయంలో జరిగే ప్రమాదాల నివారణపై ప్రదర్శన, పాదాచారులకు ట్రాక్ పై వచ్చినప్పుడు ప్రమాదాలు జరగకుండా నివారణపై ప్రయోగాలు, వాటర్ కన్జర్వేషన్, వాటర్ న్యాచురల్ ఫెస్టిలైజేషన్, ఫారెస్ట్ ఎలా కాపాడాలి వంటి వివిధ ప్రదర్శనలు విద్యార్థులు చేశారని తెలిపారు. అదేవిధంగా చంద్రయాన్ మోడల్స్ కూడా పిల్లలు చాలా చక్కగా తయారు చేశారని, హార్ట్ టు లివర్ ఫంక్షన్స్, మైక్రోస్కోప్, అదేవిధంగా లూనార్ ఎక్లిప్స్, సోలార్ క్లిప్స్, వాల్కోనోస్ వివిధ అంశాలపై విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈరోజు రోటరీ పాఠశాల రోటరీ విద్యార్థులతో వైజ్ఞానిక ప్రదర్శన చేయడం జరిగింది. ఈ వైజ్ఞానిక ప్రదర్శన వలన పిల్లల్లో దాగినటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి. వాళ్ళలో వచ్చేటువంటి థాట్స్ను ఇన్నోవేటివ్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఈరోజు చంద్రయాన్ వాళ్ళు ఎలా తయారు చేశారు, మనం ఎట్లా తయారు చేయాలనేది కూడా చేశారు. అలాగే వాటర్ కన్జర్వేషన్ చేశారు.
అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మరియు అక్కడ ఒక రైల్వే ట్రాక్స్ పైన పాదాచారులు దాటుతుంటారు. వాళ్ళు యాక్సిడెంట్ కాకుండా వాళ్ళు దాటేటప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యేటువంటి ఒక బ్రిడ్జిని వాళ్ళు కనిపెట్టారు. అది చాలా ఉపయోగంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ పంటలను ఎలా రక్షించాలి, మొత్తం ఫారెస్ట్ను ఎలా రక్షించాలి అనే దానిపై కూడా చాలా క్రియేటివిటీగా పిల్లలు ఉత్సాహంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా చాలా కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ కూడా మా రోటరీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయి వాళ్ళు ఈ రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా అబ్బాయి ఈ ఇయర్ 7th క్లాసు. అంటే లాస్ట్ 10 years నుంచి మాకు ఈ రోటరీ స్కూల్ నుంచి చాలా అంటే ఇక్కడే చదివిస్తున్నాను. ఫస్ట్ చూసిన రోటరీ స్కూల్ కంటే ఇప్పుడు చాలా చాలా డెవలప్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. రోటరీ స్కూల్కి మాకు ఒక 11 సంవత్సరాల అనుబంధం ఉంది. అప్పటి నుంచి నా పిల్లల్ని చదివిస్తున్నాను. సంవత్సరం పోయే కొద్దీ బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు. అంత సైన్స్ వేరు, మంచి ఏమి చెడు ఏమి, మంచి ఇది ఏమి ప్రాజెక్టులు అని అన్ని చేస్తున్నారు. ఈ ఇయర్ చాలా 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 బాగా చేస్తున్నారు మా సుబ్బయ్య సార్ ఆల్ టీచర్స్ కి చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా అమలు పరచాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. రహదారి ప్రమాదాల నియంత్రణకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఈ నెల 25వ తేదీ నంద్యాల పట్టణంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ద్వితీయ రాష్ట్ర మహాసభలు. నంద్యాల పట్టణంలో ఘనంగా ప్రింటర్స్ డే మరియు జాన్ గుటెన్బర్గ్ జయంతి. హనీఫ్ నగర్ రోటరీ పాఠశాలలో ఘనంగా వైజ్ఞానిక ప్రదర్శనలు. సంజీవనగర్ లోని ఉమామహేశ్వర ఆశ్రమం నందు హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.